సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. ప్రియులారా, ఈ 12వ అధ్యాయం 1 నుండి 6 వచన భాగాలు గమనించగలిగితే, దేవుడు యోధా వారిని, ఇశ్రాయేలు వారిని తన వైపుకు తిరగమని హెచ్చరిస్తూ వారిలో ఉన్నటువంటి బలహీనతలను ఇక్కడ రాయించాడు. వారు దినమెల్ల అబద్ధమాడటం, బలాత్కారం చేయటం, దేవునికి విరోధమైనటువంటి జీవితాలు జీవించటం, అశూరియులతోనూ ఐగుప్తు వారితో సంధి చేసుకొని దేవుని పిల్లలుగా ఉండాల్సినటువంటి ప్రజలు లోకంతో రాజీ పడి జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి సమయంలో నా తట్టుకు తిరగండే, మీరు నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనండే, ఎడతెగక నా యందు నమ్మిక ఉంచండి అని వారికి పిలుపునిస్తూ వారి పితరుడైనటువంటి యాకోబును వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచనాల్లో. మీ పితరుడు ఎలాగున్నాడు? అతడు బాల్యము నుండి పోరాడేటటువంటి తత్వం కలిగిన వాడు, పోరాడేవాడు. తల్లి గర్భములోనే పోరాడేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. తన జీవితంలో కూడా ఎంతోమంది మనుషులతో పోరాడాడు, దేవునితో పోరాడాడు, పోరాడి గెలిచినటువంటి వాడని తెలియజేస్తూ యాకోబు జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో జరిగిన సన్నివేశాన్ని రాయిస్తున్నాడు. 22వ వచనం నుండి దాదాపు 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, యాకోబు తన మామైన లాబాని ఇంటి నుండి వస్తున్న క్రమంలో యబ్బోకు రేవు దాటినప్పుడు తన భార్యలను, తన పిల్లల్ని, తన మందలంతటినీ ముందుకు పంపించేసి యాకోబు ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని దూత అతనితో పోరాడినటువంటి వైనం అక్కడ మనకి కనపడుతుంటుంది. ఆ దూతతో పోరాడుతున్నటువంటి సమయంలో, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని కన్నీళ్లు విడుచుచు బ్రతివులాడుకుంటూ మగసిరి గలవాడై పోరాడాడు అనేటటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆ సమయంలో దేవుని దూత యాకోబుని పేరు అడుగుతాడు, నీ పేరేందని. నా పేరు యాకోబు అంటే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిదివి కనుక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని నామకరణం చేస్తాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడేవాడు, లేకపోతే పోరాడి గెలిచినటువంటి వాడు. ఎందుకు యాకోబుని ఇశ్రాయేలు వారికి, యోధా వారికి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, మీ పితరుడు ఎలాగో పోరాడేటటువంటి వాడు, కానీ అతని పిల్లలుగా ఉన్నటువంటి మీరు, అతని సంతానంగా ఉన్నటువంటి మీరు ఈరోజు లోకంలో రాజీపడి జీవిస్తున్నారు, సిగ్గులేనటువంటి వారై తిరుగుతున్నారు, నాకు దూరం అయిపోయారు. కనుక మీ పితరుని జ్ఞాపకం చేసుకోనైనా
నా వైపుకు తిరగండని తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ మాటలో మనం కూడా గమనించాలి. మన జీవితాల్లో కూడా పోరాడేవారుగా ఉండాలి. యాకోబులో ఉన్న తత్వం, ఆత్మీయతలో, విశ్వాస జీవితంలో పోరాడేటటువంటి తత్వం కావాలి. పాపములో కానీ, లోకంలో కానీ ఎవరికి ఏటికి రాజీ పడి జీవించకుండా దేవుని పిల్లలంగా ఆయన కొరకు పోరాడేవారుగా మనం ఉండాలి. యోధా పత్రిక 3వ వచనం ప్రకారం మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం ఈరోజు మనం పోరాడాలి. ఏ బోధ మనకు అప్పగించాడో ఆ బోధను నిలబెట్టుకోవటం కొరకు, బ్రతకటం కొరకు బోధ ప్రకారం పోరాడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం సువార్త విశ్వాస పక్షాన పోరాడాలి. విశ్వాస జీవితంలో అనేకులు మనల్ని బెదిరించేవారు ఉంటారు, అభ్యంతర పెట్టేటటువంటి వారు ఉంటారు. ఏ బెదిరింపునకు బెదరక అన్నిటిని దాటుకుంటూ దేవుని వైపు చూస్తూ సువార్త విశ్వాస పక్షాన పోరాడేవారుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం ప్రకారం ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. దేవుని సువార్త కిరివిగా ప్రకటించబడాలని, అనేక అన్యజనులు దేవుని తట్టుకు తిరగాలని, విశ్వసిస్తున్న దేవుని బిడలో ఆత్మీయతలో కట్టబడాలని, మన వారు రక్షించబడాలని, సువార్తకి విరివిగా బలంగా ప్రతికూల పరిస్థితుల్లోనే బలమైన కార్యాలు జరిగించబడలాగన, మన కుటుంబాలు రక్షణలో ఎదుగులాగన, పాడైపోతున్న మన జీవితాలు తిరిగి కట్టబడలాగన ఈరోజు ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. కాబట్టి మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి పోరాటాలు దేవుని ముందు మనల్ని నిలబెట్టగలిగేవి, దేవుని బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దగలిగేవి. కనుక ఈ మాటలు మనం యోచన చేద్దాం. దేవుని పిల్లలమనుకుంటూ, దేవుని బిడ్డలమని భావించుకుంటూ ఈరోజు మన జీవితాల్లో కూడా ఇట్టి పోరాటాలు లేకుండా ఆనాటి ఇశ్రాయేలు వారి వలె, యోధా వారి వలె లోకంతో రాజీ పడి సిగ్గు లేకుండా జీవించేటటువంటి వారుగా ఉంటే ఆ జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. ఆత్మ సంబంధమైన పోరాటాన్ని బోధ కొరకు విశ్వాసపక్షమున ప్రార్థనలో పోరాడుతూ దేవుని నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి కృపను ఆయన మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ బిడ్డలమని చెప్పుకోనటం మాత్రమే కాదు కానీ మీ కొరకు పోరాడేవారుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను ఆయన. బలహీనులుగా, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో ఉన్నవారిని కనికరించి కృప చూపించండి ఆయన. చదువుతున్నవారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకెవరు ఏటి కొరకు కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో, వారు ఆశించే ప్రతి ఈవిని మీరు వారికి దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మిమ్మల్ని కలిగి ఉండి నాయన మీ కొరకు జీవించగలిగేటటువంటి వారుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని, ఈ దిన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.